ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో మీకు నా హృదయపూర్వకమైన శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభువు మనకు అనుగ్రహించిన మరొక నెల, మరొక దినము దేవుని సన్నిధిలో మనము దేవుని చేతులకు అప్పగించుకుందాం. దేవుడు మన నుండి ఏమి ఆశిస్తూ ఉన్నాడు? లేఖనంలో నుంచి గమనిస్తే మార్కు సువార్త 12వ అధ్యాయం 29వ వచనం, ప్రధానమైనది ఏదో అది ప్రభు తెలియజేస్తున్నాడు. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు. ఆయనను పూర్ణ శక్తితో, పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో ప్రేమించాలి. అలాగే నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలి. ఇది దేవుని ఆజ్ఞలలో ప్రధానమైన ఆజ్ఞ. నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ లోకములో ప్రధానమైనది ఏది, దేనికి ప్రాధాన్యతను మనం చూపించాలి, దేనికి ప్రాధాన్యతను చూపించిన అవసరం లేదు అనే విషయాలు గమనించినట్లయితే, ఏది ప్రాధాన్యమైనదో, దేనికి ప్రాధాన్యతనివ్వాలో యేసుక్రీస్తు ప్రభు స్పష్టంగా తెలియజేస్తున్నారు. దేవునిని మన పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో మనం ప్రేమించాలి. దేవుణ్ణి మనం ఎలా ప్రేమిస్తున్నాం? ఎవరికి వారే ఒకసారి ఆలోచించండి. దేవునికిచ్చే ప్రేమ ఎలాంటి ప్రేమ? ఏ విధమైన ప్రేమని దేవుని మీద నువ్వు కలిగి ఉన్నావు? అన్నిటికంటే తక్కువగా రెండవ స్థానాన్ని దేవునికి ఇస్తూ, నీ ప్రేమను కూడా దేవునికి రెండవ స్థానంలోనే పంచుతూ, నీ బ్రతుకులో ప్రేమలో దేవుని సన్నిధికి దూరమై, దేవుని సన్నిధిలో ఉన్నానని చెప్పుకుంటూ దేవుణ్ణి పరిపూర్ణంగా ప్రేమించలేని స్థితిలో ఉంటే, నీ ప్రేమ యొక్క ప్రాధాన్యత శరీర సంబంధమైంది, లోక సంబంధమైంది అయి ఉన్నది. అయితే దేవుడు ప్రధానమైనటువంటి ఆజ్ఞగా దేవుణ్ణి ప్రేమించమని హెచ్చరిస్తూ ఉన్నారు. అలాగే నిన్ను వలె నీ పొరుగువాణ్ణి కూడా ప్రేమించు. దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పుకుంటున్న నీవు నీ తోటి వారిని కూడా దేవుణ్ణి ప్రేమించినట్లుగా ప్రేమించగలిగిన వారై ఉండాలి. తోటివారి పట్ల నీవు చూపించే దేవుని ప్రేమ అది చాలా ప్రధానమైనది, ప్రాధాన్యమైనది. అట్టి ప్రాధాన్యతనే దేవుడు కోరుకుంటున్నాడు. వ్యర్థమైన దేనిని కూడా దేవుడు మన నుండి ఆశపడట్లేదు. వ్యర్థమైన దేనిని కూడా దేవుడు ఇష్టపడట్లేదు. ప్రధానమైనది ఏదో దానికి ప్రాధాన్యతనిచ్చి నువ్వు దేవుణ్ణి ప్రేమించిన ఎడల, దేవుణ్ణి ప్రేమిస్తూ, తోటివారిని ప్రేమిస్తూ, దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉంటే నిశ్చయంగా ప్రభు మనలను ఆశీర్వదించేవారై ఉన్నారు. అనేకులకు ఆశీర్వాదంగా మన జీవితాలని ఆయన నిలబెడతారు. అట్టి కృప కలుగునట్లుగా ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు అయిన నా తండ్రి, ఏది ప్రధానమైందో, ఏది ప్రధానమైంది కాదో, దేనికి ప్రాధాన్యతనివ్వాలో మీరు మాకు తెలియజేసినందుకు స్తోత్రం. మా ప్రేమ ఈ లోకం మీద కాక పరిపూర్ణంగా నీ మీదనే కలిగి ఉండి, ప్రభువా, మిమ్మల్ని ప్రేమిస్తూ మీ ఆజ్ఞలు గైకుంటూ సాగిపోయే కృప దయచేయండి. తోటి వారిని ప్రేమించగలిగిన హృదయం, క్షమించి ప్రేమించగలిగిన మనసు దయచేయండి. నీ ప్రేమను పరిపూర్ణం చేసుకొనుటకు, ప్రేమలో పరిపూర్ణమగుట కృప చూపించండి. ఈ ప్రాధాన్యమైన విషయంలో స్థిరపరిచి, ప్రాధాన్యమైన దాన్ని చేస్తూ ముందుకు సాగుటకు కృప దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.